వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయే మూవీ ఏంటంటే ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ మూవీ ఎంత మంది చిన్నప్పుడు చూస్తున్నారండి. నేనైతే చిన్నప్పుడు ఈ మూవీ నేమ్ కూడా తెలియకుండా ఏదో టీవీలో ఏదో ఛానల్లో వేసేటప్పుడు ఈ మూవీని కొంచెంగా చూసి లాస్ట్ క్లైమాక్స్ ఏడ్చుకుంటా ఎప్పుడైనా నేను పెద్ద అయిన తర్వాత ఈ మూవీని ఫుల్ గా చూడలేనానని చాలా సార్లు ఆలోచించున్నానండి. అలాగా మీలో ఎవరైనా ఆలోచించుంటే కింద కమెంట్స్ లో ఖచ్చితంగా తెలపండి. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరి ఈ మూవీతో కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీ చూసేటప్పటికి మనలో చాలా మందికి మన డాడీనే దీంట్లో చూసినట్టు అనిపిస్తుంది. అంతదిగా ఉంటుంది ఈ మూవీ. ఇప్పుడు లేట్ చేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో అందరూ చాలా పని చేసుకుంటా ఎవరు మాట్లాడుకోకుండా అందరూ వాళ్ళ దాంట్లో చాలా హరిబరిగా ఉన్నారు. దాంట్లో ఒకడే మన హీరో కూడా అన్నమాట. సో మన హీరో కూడా అలానే హరిబరిగా చేతిలో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ తీసుకునేసి వాళ్ళ కొడుకుని తీసుకునేసి అక్కడ ఉన్న ప్లే స్కూల్లో వదిలిపెట్టేదాని కోసం వెళ్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అలాగా వదిలిపెట్టేసి ఆయన ఆ బాక్స్ ని సేల్ చేసేదాని కోసం వెళ్తా ఉన్నాడు బయటికి. యాక్చువల్లీ ఆ బాక్స్ లో ఏముంటుంది అంటే అది వచ్చి ఒక బోన్ డెన్సిటీని చూపించే ఒక బాక్స్ అన్నమాట. సో ఆ బాక్స్ ని ఎవరికైనా సేల్ చేస్తే దాంట్లో నుంచి వాళ్ళకి డబ్బులు వస్తుంది అనేది దాని కాన్సెప్ట్. కానీ ఈ మెషిన్ కన్నా ఎక్స్రేలోనే దాంట్లో బోన్ డెన్సిటీని కనిపెట్టేయచ్చు అనమాట. అది తెలియకుండా మన హీరో దీన్ని బల్క్ గా కొనేసి ఉంటాడు. సో దాన్ని ఇప్పుడు సేల్ చేసే దాని కోసం ఇంత తపన పడతా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయన చేసే ఒకే బిజినెస్ ఇదే అనమాట. ఇప్పుడు ఆ రోజు చాలా లేట్ అయిపోతా ఉంది. వాళ్ళ వైఫ్ దగ్గర వెళ్ళి అడుగుతా ఉన్నాడు, ఈ రోజు మన కొడుకు నువ్వే తీసుకొని వచ్చేసే అన్నట్టు. ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, నా వల్ల అస్సలు కుదరదు, ఆల్రెడీ ఒక షిఫ్ట్ అయిపోయి రెండో షిఫ్ట్ చేస్తున్నాను, ఇలానే చేసావంటే ఇంక అంతే అన్నట్టు కోపంగా చెప్తా ఉంది. ఆయన ప్లీజ్ అన్నట్టు అడిగేసరికి ఇప్పుడు ఆమె సరే నేను చేస్తాలే అన్నట్టు చెప్తా ఉంది. ఇప్పుడు ఆయన బయటికి వెళ్తున్నాడు. ఆయన కార్ ని ఆయన పార్కింగ్ కి డబ్బులు కట్టలేదు అనడం వల్ల వాళ్ళు పైన ఒక చిట్టీని పెడతా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆ ఊర్లో అంతా పార్కింగ్ కి డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఆ కార్ ని వాళ్లే ఎత్తేసుకుంటారండి. సో ఇప్పుడు మన హీరో అలానే ఒక డాక్టర్ ని మీట్ అయ్యేదానికి వెళ్తున్నాడు. ఆ టైంలో బయటకు వచ్చి చూసేటప్పటికి ఆ కార్ ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు పోలీసులు వాళ్ళు. అంటే ఆయన బయటికి నడుచుకుని వస్తా ఉన్నాడు. అక్కడ చూస్తే ఒక అతను చాలా సూపర్ అయిన కాస్ట్లీ కార్ లో నుంచి దిగుతున్నాడు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు మన హీరో, నేను రోజు మిమ్మల్ని గమనిస్తా ఉన్నాను, మీరు చాలా రిచ్ గా ఉన్నారు, ఎలా ఇంత రిచ్ అయ్యారు అన్నట్టు అడిగేటప్పటికి అదా నేను వచ్చి ఇలాగా ఒక బిజినెస్ చేస్తా ఉన్నాను, అది ఏంటంటే ఇలాగా షేర్ హోల్డర్స్ అందరు ఉన్నారు కదా, వాళ్ళకి దాంట్లో షేర్స్ వేస్తే వాళ్ళకి డబ్బులు కరెక్ట్ గా రిటర్న్ వస్తుంది అనే దాని గురించి నేను అడ్వైస్ చేస్తాను అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. అది చెప్పగానే హీరో బాలే ఉంది, దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేటప్పటికి దీనికి పెద్దగా చదువులంతా అవసరం లేదు, కానీ మీరు ఎట్లాగా జాయిన్ అవ్వాలంటే బాగా మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి అనేసరికి అది నా దగ్గర బోల్డ్ ఎంత ఉంది, నేను చేరుతాను అన్నట్టు అంటున్నాడు. అనేసి అక్కడ ఉన్న ఒక లేడీ దగ్గర ఆయన చేతిలో ఉన్న ఒక బాక్స్ ని ఇచ్చేసి చూసుకోమనేసి, ఈ బాక్స్ లో పెద్దగా ఏం లేదు, ఇందా $5 కానీ పెట్టుకోండి అన్నట్టు చెప్పేసేసి లోపలికి వచ్చి ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేటప్పటికి వెనకాల ఆ లేడీ ఆ బాక్స్ ని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఆయన అట్టే పరిగెచ్చుకుంటా వెళ్తున్నాడు ఆమె దగ్గర. ఎందుకంటే ఆ ఒక్క బాక్స్ సేల్ చేస్తే ఆయనకి ఒక మంత్ కైనా డబ్బులు వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఆ లేడీని చూపిస్తా అన్నారు. అట్టే అక్కడ ఉన్న ఒక ట్రైన్ లో వెళ్ళిపోతా ఉంది. ఈయన పట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అట్టే ఫీల్ అవుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ట్రైన్ లో ఎక్కుతున్నాడు. అట్టే చేతిలో ఉన్న ఆ ఫామ్ ని చూస్తున్నాడు. సరే వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఆ ఫామ్ నైనా ఇద్దాం అన్నట్టు అనుకుంటా మళ్ళీ ఆయన లోపలికి వెళ్తున్నాడు. సో ఇప్పుడు అలా వెళ్ళే టైంలో ఆయనకి ఈయన మీట్ అయ్యాడు కదా, వాళ్ళ హెడ్ ఒక అతను ఉంటాడు అనమాట. సో ఆయన దగ్గర ఈయన ఈ అప్లికేషన్ ఫామ్ అంతా ఇస్తా ఉన్నాడు అనమాట. అది ఒక ఇంటర్న్షిప్ లాగా అనేది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మన హీరో కాల్ చేస్తా ఉన్నాడు వాళ్ళ వైఫ్ కి. ఇలా కాల్ చేసి నువ్వు బాబుని తీసుకురా అనేటప్పటికి అక్కడ మ్యూజిక్ లేడీ ఆ బాక్స్ పెట్టుకుని పరిగించుకుంటా వెళ్తా ఉంది. ఇప్పుడు మన హీరో మళ్ళీ వెనకాలే తరుముకుంటా వెళ్తా ఉన్నాడు అనమాట. సో అలా తరుముకుంటా వెళ్తా ఉండేటప్పటికి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్, ఎలా వాళ్ళు దాన్నంతా కొన్నారు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒకడు ఏం చెప్పుంటాడంటే, ఈ ఊర్లోనే ఈ బిజినెస్ ని మీరు మాత్రమే చేస్తున్నారు, ఇది చాలా హాస్పిటల్స్ లో చాలా ఇంపార్టెంట్, సో మీరు దీన్ని బల్క్ గా కొని పెట్టుకొని సేల్ చేస్తే ఈ ఊర్లోనే మీరే రిచ్ అయిన పీపుల్ అన్నట్టు చాలా మాయ మాటలు చెప్పుంటాడు. ఇలాంటి బిజినెస్ లు ఇప్పుడు చాలా వచ్చేసాయండి. దీంట్లో ఏమారే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో అలాగా వాళ్ళ ఫ్యామిలీ ఏమారిపోయి ఆ బాక్స్ అన్ని కొని ఇంట్లో పెట్టేసుకొని ఉంటారనమాట. ఇది ఆ ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఆయన అనుకుని అయిపోయేటప్పటికి అక్కడ ఆ లేడీని పట్టేసుకుని ఆ బాక్స్ ని కూడా తీసేసుకుంటూ
అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు 2 బాక్సులతో. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి చాలా కోపం వస్తా ఉంది. అన్ని బాధ్యతలు నేనే చూసుకోవాలా, నువ్వెందుకున్నావు అన్నట్టు ఆమె కోపంగా అరిచేసి అక్కడి నుంచి వెళ్లిపోతా ఉందన్నమాట. ఇప్పుడు మన హీరోని చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు మన హీరో ఆయన తెల్లి మాట్లాడుతా ఉన్నాడు అనమాట ఇంటర్వ్యూ గురించి అంతా. సార్ నేను మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నట్టు. ఇప్పుడు ఆయనతో పాటు వెళ్లేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, సరేరా నేను కార్లోనే వెళ్తున్నాను, మన ఇద్దరం షేర్ చేసుకుందాం అన్నట్టు చెప్పి తీసుకొని వెళ్లేటప్పటికి ఆయన చేతిలో ఒక రూబిక్ క్యూబ్ ఉందన్నమాట. ఆ క్యూబ్ ని ఆయన సాల్వ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. మీరు ఎంత మందికి ఈ క్యూబ్ ని సాల్వ్ చేయనొచ్చు? నాకైతే వచ్చు, మీరు ఎవరికైనా వస్తే కింద కామెంట్లో తెలపండి. సో ఇప్పుడు అలాగా ఆయన సాల్వ్ చేస్తా ఉండేటప్పటికి అక్కడ చూస్తే ఆయన దాన్ని సాల్వ్ చేయగానే మన హీరో ఆయన షాక్ అయిపోతున్నాడు. షాక్ అయినాడు అట్టే దిగి వెళ్ళిపోతున్నాడు ఆ షాక్ లో డబ్బు లేకుండా. ఇప్పుడు మన హీరో చేతిలో అంత డబ్బులు కూడా లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు అనేటప్పటికి యూటర్న్ తీసుకొని వెళ్ళరా బాబు అన్నట్టు అంటున్నాడు. కానీ ఈయన దగ్గర డబ్బులు లేదు అంతగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏం చేయాలో తెలియకుండా ఆ డోర్ ను ఓపెన్ చేసుకొని ఆయన బాక్స్ తీసుకొని అలానే పరిగించుకుంటా వెళ్తున్నాడు. నన్ను క్షమించరా బాబు అన్నట్టు అరుస్తా. సో ఇప్పుడు అలానే పరిగించుకుంటా వెళ్తా అక్కడ ఉన్న ఒక ట్రైన్ లో ఎక్కేస్తా ఉన్నాడు, ఎక్కడ వాటి చేతిలో చిక్కుతాడో అని. ఆ టైంలో ఆ బాక్స్ జామని కింద పడిపోతా ఉంది. అక్కడ ఉన్న ఒక అతను ఒక బెగ్గర ఎత్తి పెట్టేసుకుంటున్నాడు ఆ బాక్స్ ని. ఇప్పుడు మళ్ళీ మన హీరో ఆ పిల్లాడిని మర్చిపోయాడు తీసుకొని వచ్చేదానికి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి కాల్ చేస్తున్నాడు. వాళ్ళ వైఫ్ చాలా కోపంగా కాల్ పెట్టేస్తా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తున్నాడు, ఎవరూ లేరు. ఇప్పుడు ఆయన బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు, నువ్వెందుకు నా కొడుకుని తీసుకొని వెళ్ళావు అన్నట్టు. నీలాగా బాధ్యతే లేనోడు దగ్గర నేను వదిలిపెట్టలేను, వదిలేసాయి, నువ్వు నా కొడుకుని నన్ను మర్చిపో అన్నట్టు ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నీకు డివోర్స్ కావాలంటే కూడా ఇస్తాను, నా కొడుకుని నాకే ఇచ్చేసే అన్నట్టు అడుగుతున్నాడు. ఆమె ఒప్పుకోవట్లేదు. ఆఖరికి ఈయన ఇంత బాధ్యత లేకుండా ఉన్నాడు కాబట్టి ఆమె కూడా ఇచ్చేస్తా ఉంది. ఇప్పుడు అడుగుతున్నాడు ఆ చిన్న పిల్లోడిని, ఒరే నువ్వు నాతో ఉంటావా లేకపోతే మీ మమ్మీతో ఉంటావా అన్నట్టు. ఇప్పుడు ఆ పిల్లోడు నేను నీతోనే ఉంటాను అన్నట్టు చెప్తా ఉన్నాడు. అప్పుడు మన హీరో అలానే వస్తా ఉన్నాడు అనమాట. ఇంటికి వచ్చేసరికి అక్కడ చూస్తే ఆ ఓనర్ గాడు, నువ్వు చాలా రోజులుగా ఇంటికి డబ్బులు లేదు, సో డబ్బులు ఇచ్చేసాయి, అండ్ అది కాకుండా ఇంటికి ఫుల్ గా పెయింటింగ్ కొట్టియాలి, దానికి డబ్బులు ఇచ్చేసే అనేసరికి దానికి ఎందుకు డబ్బులు, నేను పెయింటింగ్ కొట్టిచ్చేసి వెళ్తాను అన్నట్టు చెప్తా ఇప్పుడు ఫుల్ గా పెయింట్ కొడతా ఉన్నాడు అనమాట. ఆ టైంలో పోలీసులు వస్తున్నారు. ఎందుకంటే ఆ ఊర్లో ఇలాగా కార్ కి మనం డబ్బులు కట్టకపోయినా కూడా వాళ్ళ కార్ని తీసేసుకున్నా కూడా ఖచ్చితంగా డబ్బులు కట్టాలి, కట్టకుండా పోతే వాళ్ళని జైల్లో వేస్తారనమాట. ఎంత మంచి రూల్ కదా, మన ఊర్లో అలాంటి రూల్స్ అంతా ఉండవు. సో ఇప్పుడు ఆ టైంలో మన హీరో ఆయన దగ్గర ఉన్న ఒక చెక్ ని రాసిస్తున్నాడు. కానీ అది నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అయితే మాత్రమే అది క్లియర్ అవుతుంది. సో అప్పటిదాకా ఆయన జైల్లోనే ఉండాలంట. సో ఇప్పుడు తీసుకొని వెళ్ళి వేసేస్తున్నారు. ఫస్ట్ డే ఇప్పుడే వాళ్ళ వైఫ్ తో గొడవ పడొచ్చున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కాల్ చేసి, ప్లీజ్ ఈ రోజు ఒక్కరోజు కొడుకుని చూసుకో, రేపటి నుంచి నేను అస్సలు నీకు ఇబ్బంది పెట్టను అన్నట్టు అంటున్నాడు. ఇప్పుడు ఆమె సరేనా ఆమె తీసుకొని వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఆ రోజంతా ఆయన పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అవుతా ఉంది. అది క్లియర్ అవగానే ఆయన పరిగించుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడికో తెలుసా, ఆ ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఎలా ఉన్నాడంటే అట్టే డర్టీగా ఫుల్ గా పెయింట్, అది ఒక ఫార్మల్ డ్రెస్ కూడా కాదు, చాలా ఒక ఘోరమైన ఒక డ్రెస్ వేసుకొని వెళ్తున్నాడు. అట్టని కాదు, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి మనం కొంచెమైనా మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి కదా. సో అలా కాకుండా ఆయన ఎల్లుంటాడు అనమాట. సో అది వెళ్ళగానే అక్కడ ఉన్న ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన అంటున్నాడు, అవును నువ్వు ఎన్నిసార్లు చూస్తున్నావు ఇన్ని, ఎప్పుడైనా ఇలా వచ్చున్నాడా అంటే, లేదు సార్ ఎప్పుడు కనిపించినా కోట్ సూట్ లోనే ఉంటాడు అన్నట్టు ఆయన చెప్తున్నాడు అనమాట. సరే నువ్వే చెప్పు, నీలాంటి ఒకడు ఇలాంటి డ్రెస్ వేసుకొని వస్తే ఎవరైనా ఇస్తారా అన్నట్టు అడిగేటప్పటికి, నేను అట్లీస్ట్ మంచి ప్యాంట్ అయినా వేసుకొని వచ్చాడు కదా అనుకుంటాను అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంప్రెస్ అయిపోతా ఉన్నారు. సరే సరే అన్నట్టు చెప్తా ఆయనకి కూడా ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. అది 20 మందికి మాత్రమే ఇస్తారంటండి. సో ఇప్పుడు అలానే మన హీరో ఇంటికి వచ్చేస్తున్నాడు. వాళ్ళ భార్య అట్టే ఆ బాబుని తీసుకొని వస్తా ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట మన హీరో. అలా ఖాళీ చేసి ఒక పెద్ద హోటల్ కి వెళ్తా ఉన్నారు. ఆ హోటల్లో వాళ్ళు అక్కడే స్టే చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఏం చేయలేడు, ఎందుకంటే వాళ్ళ భార్య లేదు కాబట్టి. డే కేర్ లో ఉండే టైం కాకుండా మిగతా అన్ని టైంలోనూ ఆ పిల్లాన్ని వాళ్ళ నాన్న బయటికి ఆయనతో పాటే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎలానో ఒక మెషిన్ ని సేల్ చేసేసాడండి. ఒక మెషిన్ ని సేల్ చేస్తే ఒక మంత్ కైనా డబ్బులు వస్తుంది కదా. సో ఇప్పుడు ఆయనకి ఒక
ఒక మంత్ కైనా డబ్బులు వచ్చింది. కొంచెం డబ్బులతో ఆ చిన్న పిల్లాడికి కావాల్సిన థింగ్స్ అన్ని కొంటున్నాడు. అక్కడికి కావాల్సిన కొన్ని థింగ్స్ వరకు కొనుక్కొని వెళ్తున్నాడు. ఇక్కడ ఇంటర్న్షిప్ యాక్చువల్లీ ఏంటంటే అక్కడ వచ్చి ఒక 6 months కి ఊరికనే పని చేయాలి. ఊరికనే అంటే డబ్బులు లేకుండా జీతం లేకుండా పని చేయాలన్నమాట. దాని తర్వాత వాళ్ళకి జీతం వస్తుంది. ఎలా అంటే ఒక థియరీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో అండ్ వీళ్ళు చేసే పనిలో 30 మంది క్లయింట్స్ ని వీళ్ళు పట్టాలన్నమాట. అలా పడితేనే వీళ్ళకి ఆ 20 మందిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారంట. ఎంత ఘోరం కదా. దాని తర్వాత ఒకవేళ మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన మిగతా 19 మందిని ఏం చేస్తారంటే ఇంకా 1 year కి ఏ జాబ్ లోను తీసుకోరంట. ఇది ఇంత రిస్క్ ఉందని తెలిసినా కూడా మన హీరో మళ్ళీ దానికే వెళ్తున్నాడు. సో అక్కడ ఉన్న ముసలాయన అంటున్నాడు, నువ్వు ఎలా ఇదంతా చేయపోతావు అన్నట్టు. నా దగ్గర మార్కెటింగ్ స్కిల్ చాలా ఉంది, నేను ఎలాగైనా ట్రై చేసి విన్ అయిపోతాను అన్నట్టు. ఇప్పుడు అందరూ 9 hours లో చేసేది ఆయన 6 hours లో వర్క్ చేస్తా ఉన్నాడు. ఎంత హరిబరి అయినా ఒక లైఫ్ కదా. మార్నింగ్ అంతా ఇంటర్న్షిప్ వర్క్ చేయాలి, దాని తర్వాత ఆ మెషిన్ ని సేల్ చేయాలి. ఇలా ఎంత ఎవరి లైఫ్ లోనా ఉందా? నా లైఫ్ అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఎప్పుడైనా నా లైఫ్ గురించి చెప్పేటప్పుడు నేను ఖచ్చితంగా అన్నిటినీ డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు అలానే మన హీరో వెళ్తా ఉన్నాడనమాట. సో వెళ్తా ఉండేటప్పటికి అక్కడున్న ఒక కార్ లో చాలా టైం అయిపోయింది. ఎందుకంటే అక్కడున్న డాక్టర్ ని మీట్ అవ్వాలి, కానీ టైం అయిపోయింది. ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఆ మెషిన్ ని తీసుకొని నెక్స్ట్ డే సండేనే సో ఆయన్ని డైరెక్ట్ గా వెళ్ళి మీట్ అవుదాం అన్నట్టు వాళ్ళ కొడుకుని తీసుకొని అక్కడికి వెళ్తా ఉన్నాడు అనమాట డాక్టర్ వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడు ఆ డాక్టర్ ని మీట్ అవుతా ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గర సారీ సార్, నేను చేయడం చాలా తప్పే, నేను ఆ రోజు లేట్ గా వచ్చేసాను అనేసరికి పర్వాలేదు, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేదులే అన్నట్టు ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వెంటనే మన హీరోని నెక్స్ట్ టైం టైంకి వస్తాను అన్నట్టు చెప్తున్నాడు. పర్వాలేదు అన్నట్టు చెప్పేసి, నువ్వు నాతో వస్తావా, నేను ఫుట్బాల్ కి వెళ్తున్నాను మ్యాచ్ చూసేదానికి అన్నట్టు అంటున్నాడు. ఫస్ట్ వద్దు అంటున్నాడు, తర్వాత సరే ఇంకా వాళ్ళతోనే వెళ్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఉండే ఆ ప్లేస్ వాళ్ళు చూసే ఆ ఇది ఉంటుంది కదా, అది వచ్చి చాలా రిచ్ అయిన పీపుల్స్ చూసే ఒక బాక్స్ అనమాట. సో ఆ బాక్స్ లో కూర్చొని చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ టైంలో కూడా హీరో గమ్ముగా లేడు. ఇప్పుడు దీని గురించి బిజినెస్ గురించి చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ చెప్తున్నాడు, బాబు నాకు అర్థమైంది, నేను ఊరికనే నిన్న రమ్మన్నాను, నాకు నిజంగా అయితే అది కొనుక్కునే ఇంట్రెస్ట్ అయితే లేదు అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన హీరో చాలా డల్ గా అయిపోతున్నాడు. ఓకే, వచ్చిన దానికి అట్లీస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ అయినా చూసాం కదా అన్నట్టు అనుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తే ఇంకొక లెటర్ ఏందని చూస్తే ఆయన అకౌంట్ లో ఉన్న అన్ని డబ్బులు పోయాయండి. ఎందుకు అంటే ఎప్పుడు ఆయన సంపాదించే కాలంలో ఇక్కడ సంపాదించేదానికి ఆయన ట్యాక్స్ కట్టలేదంట. అది కట్టకపోయేసరికి దానికని వాళ్ళు ఆ డబ్బులంతా ఆయనకి ఏ బ్యాంక్ అకౌంట్ అంతా డబ్బులు ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ లో నుంచి అంతా డబ్బులు తీసేస్తున్నారు. అందుకని బ్యాంక్ కాల్ చేసి ఆయన చడామడా అని తిడుతున్నాడు అనమాట. సో తిట్టేసేసి ఇప్పుడు వాళ్ళ కొడుకుని తీసుకొని వెళ్లే టైంలో అట్లీస్ట్ ఇక్కడ ఒక మంచిదైనా జరిగింది అన్నట్టు ఆ బెగ్గర్ అక్కడ ఉన్న బాక్స్ ని తెచ్చి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఆ రోజు నైట్ ఏం చేయాలో తెలియని ఆ హీరో వాళ్ళ కొడుకుని తీసుకునేసి వెళ్తా ఉన్నాడు. అక్కడ వెళ్లేటప్పటికి అక్కడున్న హోటల్ రూమ్ కి కూడా ఆయన డబ్బులు ఇవ్వలేదండి. ఇంకా డబ్బులు ఇకపోయేసరికి ఆయన థింగ్స్ అన్ని తీసి బయట పెట్టేశారు. ఆ పిల్లడు రావట్లేదు, నేను రాను, ఇక్కడి నుంచి రాను అని ఇప్పుడు ఆయన చాలా కోపంగా చేతుల్ని చాలా బుర్రగా పట్టుకొని లాగుతున్నాడు. ఎంత మంది మన అమ్మైనా నానైనా ఇలాగా పిలిచిన మూమెంట్ మనకి గుర్తుంటుంది. ఈ చేయిని చాలా బిర్రుగా పట్టేసుకొని ఉంటారు. ఏదైనా కోపం వాళ్ళకు వచ్చినప్పుడు బయట అందరి ముందు చూపిని కుదరినప్పుడు ఇలానే మనల్ని పట్టుకుంటారు. ఎంతమంది అలా ఫీల్ అయ్యారో చెప్పండి. ఇప్పుడు అలానే చూపిస్తా ఉన్నారు. ఆ రోజు రాత్రి ఆయనకి ఏం చేయాలో తెలియకుండా మన హీరో ఒక బాత్రూమ్ లో అక్కడ వాళ్ళ కొడుకుని పనుకోబెట్టేసి కూర్చొని ఉన్నాడనమాట. ఆ టైంలో అక్కడ బాత్రూమ్ బయట నుండి ఒక అతను ఎవట్రా అది అని తలుపు తడతా ఉన్నాడు. ఇప్పుడు మన హీరో ఏం చేయాలో తెలియలేదు. ఆయన ఒక కాలుతో ఆ డోర్ ని పట్టేసుకొని ఆ చిన్న పిల్లోడిని చెవులంతా మూసేసి ఆ రోజు రాత్రంతా ఆయన మేల్కొన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే అక్కడంతా కొన్ని రూమ్స్ ఫ్రీగా ఇస్తారండి, కానీ దానికి పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో వెయిట్ చేస్తే మనకి ఆ రూమ్స్ అక్కడ ఉన్న ఫుడ్ చిక్కుతాయి అనమాట. సో అలాంటి ఒక క్యూలో నిలబడుకున్నాడు. ఇప్పుడు మన హీరో కరెక్ట్ గా వెళ్లే టైం కి ఆయన నెక్స్ట్ అనేటప్పటికి ఇప్పుడు వాళ్ళని లోపల వదిలిపెట్టట్లేదు. అంత లోపలికి అక్కడ ఒక గొడవ వస్తా ఉంది. ఇప్పుడు ఆ చిన్న పిల్లోడు ముందర వాళ్ళ నాన్ని అలా వేసి కొడితే ఎలా ఉంటుంది వాళ్ళ నాన్నకి ఆ బాధ. సో ఎట్టో ఆ ఫైట్ తర్వాత మన హీరోకి అక్కడ ఒక రూమ్ చిక్కుతా ఉంది. అమ్మయ్య అన్నట్టు అనుకుంటా వాళ్ళ కొడుక్కి ఈ రోజు నిద్రపోయేదానికి ఒక ప్లేస్ దొరికింది అన్నట్టు అనుకుంటా ఆయన ఆ పిల్లోని అక్కడే పనుకోబెట్టేస్తా ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఇది వాళ్ళ రొటీన్ లైఫ్ అన్నమాట. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడైనా వాళ్ళ వర్క్ కి వెళ్ళేసి వచ్చారంటే మళ్ళీ ఆ క్యూలో నిలబడి ఆ రూమ్ చిక్కేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఆ ఫుడ్ కావాలన్నా వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సిందే అన్నమాట. సో ఇప్పుడు ఆయన అలాంటి కష్టాల్లోనే ఉన్నాడు. రోజు అక్కడ నిలబడి ఆ నించోని ఆ రూమ్ కి వెళ్ళడం,
దాని తర్వాత మార్నింగ్ ఇంటర్న్షిప్ వెళ్ళడం, సాయంత్రం అక్కడ ఉన్న డాక్టర్స్ ని మీట్ అవ్వడం. ఎంత ఒక కఠినమైన పరిస్థితి కదా. సో ఇప్పుడు అలాంటి టైంలో ఆయన ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి అనమాట. సో అలాంటి ఆ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక అతను చాలా స్పీడ్ గా రాసేసి వెళ్ళిపోతా ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ స్పీడ్ లో మన హీరో కూడా రాసేసి ఆ పేపర్స్ ని సబ్మిట్ చేసేసి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే లిఫ్ట్ లోనే వెళ్తా ఉన్నారండి. అలా వెళ్ళేటప్పటికి ఎక్కడికి సార్, బయటికి వెళ్తున్నారా, టైం అయిపోయిందా అన్నట్టు అడుగుతున్నా. అవునవును కొంచెం బయటికి వెళ్ళాలి అన్నట్టు అక్కడ ఫస్ట్ రాసిన ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మన హీరో చెప్తున్నాడు, అవునా అన్ని అటెండ్ అయ్యారా అని అడిగినప్పుడు ఆ అటెండ్ అయ్యాను, లాస్ట్ లా ఎస్ఏ కూడా అటెండ్ అయ్యాను అనేసరికి ఇప్పుడు మన హీరో ఎస్ఏనా, ఎందుకంటే ఆయన నా లాస్ట్ పేపర్ చూసున్నాడు, ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలీదు, రిటర్న్ వెళ్ళి అడగలేడు. ఇప్పుడు అలానే కిందికి వెళ్ళిపోతున్నాడు మన హీరో. అలా వెళ్ళగానే అక్కడ చూస్తే వాళ్ళ ఓనర్ ఉన్నాడు కదా, ఆ మేనేజర్ ఒక అతను ఉంటాడు కదా, ఆయన వచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే నాకు $5 కావాలి అన్నట్టు అడుగుతా ఉన్నాడు అనమాట. మళ్ళీ ఇచ్చేస్తానులే అన్నట్టు అడుగుతున్నాడు. లేదు సార్ నేను పైకి వెళ్ళి తీసుకొని వచ్చాను అన్నట్టు అడుగుతున్నాడు. పర్వాలేదు నాకు టైం అవుతుంది అన్నట్టు ఆ $5 తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉండేదే ఆ $5 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే ఆ పిల్లడు ఫుడ్ కూడా ఆయన ఏం చేయలేడు. సో అలాంటి ఒక పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఆయన బ్లడ్ ని ఇచ్చి ఆ బ్లడ్ ని అమ్మిన డబ్బులతో వచ్చిన డబ్బుల్ని తీసుకొని వెళ్ళి ఆ పిల్లోడికి ఫుడ్ కొనిస్తున్నాడు. ఇప్పుడు అట్టే నెక్స్ట్ డే అవుతా ఉంది. ఇంకొక మెషిన్ ఆయన దగ్గర ఉంది కదా, దాన్ని సేల్ చేసేస్తా ఉన్నాడు. దాన్ని సేల్ చేయగానే దాంట్లో నుంచి ఒక డబ్బులు వస్తా ఉంది. అది తీసుకొని ఇప్పుడు వాళ్ళ కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళి హ్యాపీగా ఉన్నాడు అనమాట మన హీరో. ఇప్పుడు ఆయన ఉన్న లాస్ట్ డే వచ్చేస్తుంది, ఆ 6th month అయిన లాస్ట్ డే. ఇప్పుడు ఆ లాస్ట్ డే లో అందరూ అక్కడ మీటింగ్ లో కూర్చొని ఉన్నారు. అలా మీటింగ్ లో కూర్చొని ఉన్నప్పుడు ఇప్పుడు మన హీరోని పిలిచి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆ 20 మందిలో సెలెక్ట్ అయింది మన హీరోనే అనమాట. ఇప్పుడు సెలెక్ట్ అయిపోయాడు. ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే నిజంగానే హ్యాపీగా ఉంటుంది. మనతో ఎవ్వరు ఉండరు, మన కష్టపడే కాలంలో ఎవ్వరూ లేకుండా మనం మాత్రమే ఉండి ఆ సక్సెస్ అంతా ఫుల్ అండ్ ఫుల్ మంది మాత్రమే అయిన రోజు మనని అప్రిషియేట్ చేసేదానికి కూడా ఎవరు లేరు అనుకుంటా ఆ సంతోషం ఉంటుంది, మనకు మాత్రమే తెలుస్తుంది. ఎవ్వరూ ఉండరు, ఆ లోకాన్ని మనం జయించామన్నంత హ్యాపీగా ఉంటుంది. ఇంత హ్యాపీగా ఎవరైనా ఎవరి లైఫ్ లో అయినా కష్టపడి జయించుంటే ఖచ్చితంగా ఫీల్ అయ్యి ఉంటారు. ఆ ఫీల్ ఎవరైనా అయ్యి ఉంటే ఖచ్చితంగా తెలపండి. ఇప్పుడు అలానే వెళ్ళి వాళ్ళ కొడుకుని హగ్ చేసుకుంటున్నాడు. అంతటితో ఆ మూవీ అయిపోతా ఉంది. నిజానికి నిజమైన లైఫ్ లో ఇలానే ఒక అతనికి ఇది జరిగింది. అవునండి, ఇదంతా ఒక నిజమైన స్టోరీ అనమాట. అండ్ ఆ చిన్న పిల్లోడు మన హీరో వాళ్ళ నిజమైన కొడుకే అనమాట. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ నిజమైన లైఫ్ లో ఉన్న అతను కొద్ది రోజుల్లోనే అలాంటి ఒకటి ఆయనకే ఓన్ గా ఒక పెద్దది ఆయనే స్టార్ట్ చేసేసాడు అనమాట. ఒక బిజినెస్ ని అది స్టార్ట్ చేసేసి ఆయన దానికి ఓనర్ గానే అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఒక రిచెస్ట్ మెన్ గా ఉన్నాడు అనమాట. ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.